ప్రభుత్వ ఆసుపత్రిలో ముద్రగడ దీక్ష ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. నిన్న ఫ్లూయిడ్స్ ఎక్కించుకునేందుకు అంగీకరించిన ముద్రగడ తాజాగా ఫ్లూయిడ్స్ పైప్లను పీకేశారు. ముద్రగడని స్వయంగా ఫ్లూయిడ్స్ ఎక్కించుకున్నారని ఏపీ మంత్రులు వ్యాఖ్యానించారు. 7 రోజులు దీక్ష నిజమేనా అని గంటా శ్రీనివాస్ కామెంట్ చేశారు. ఏపీ మంత్రుల విరుద్ధ ప్రకటనతో కలత చెందిన ముద్రగడ ఫ్లూయిడ్స్ పైప్లను పీకేశారు. మరోవైపు ముద్రగడ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ముద్రగడ వైద్యం నిరాకరించిన విషయం నిజమేనని తెలిపారు. వైద్యం నిరాకరణ విషయాన్ని నంబర్1 న్యూస్ ముందే చెప్పారు. అదే విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. మంత్రులు చెప్పినట్లుగా ముద్రగడ వైద్యం చేసుకోలేదని చెప్పారు. అర్ధరాత్రి నుంచి వైద్య పరీక్షలకు నిరాకరించారని, ఈ సాయంత్రంలోగా వైద్యం అందించకపోతే ఇబ్బందేనని డాక్టర్లు స్పష్టం చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ముద్రగడ దీక్ష కొనసాగుతోంది. నిన్న ఫ్లూయిడ్స్ ఎక్కించుకునేందుకు అంగీకరించిన ముద్రగడ తాజాగా ఫ్లూయిడ్స్ పైప్లను పీకేశారు. ముద్రగడనే స్వయంగా ఫ్లూయిడ్స్ ఎక్కించుకున్నారని ఏపీ మంత్రులు వ్యాఖ్యానించారు. 7 రోజులు దీక్ష నిజమేనా అని గంటా శ్రీనివాస్ కామెంట్ చేశారు. ఏపీ మంత్రుల విరుద్ధ ప్రకటనలతో కలత చెందిన ముద్రగడ ఫ్లూయిడ్స్ పైప్లను పీకేశారు. ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ముద్రగడ వైద్యం నిరాకరించిన విషయం నిజమేనని తెలిపారు. వైద్యం నిరాకరణ విషయాన్ని నంబర్1 న్యూస్ ముందే చెప్పారు. అదే విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. మంత్రులు చెప్పినట్లుగా ముద్రగడ వైద్యం చేసుకోలేదని చెప్పారు. అర్ధరాత్రి నుంచి వైద్య పరీక్షలకు నిరాకరించారని, ఈ సాయంత్రంలోగా వైద్యం అందించకపోతే ఇబ్బందేనని డాక్టర్లు స్పష్టం చేశారు.